ఆ రోజు శ్రీరామనవమి. అవని అనామిక ఇద్దరు కూడా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ముగించుకొని తులసికోట చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, వడపప్పు పానకం కాకుండా ఇంకా ఏం వంట చేద్దామో తొందరగా చెప్పక్క. పొంగలి చేద్దాం, అంతే, ఇంకేం వద్దులే. అలా వాళ్ళు మాట్లాడుకొని పూజ పూర్తి చేసుకొని ఒకరేమో వడపప్పు, మరొకరేమో పానకం చేస్తూ ఉంటారు. అలా పానకం చేస్తూ ఉండగా అత్తగారు నిద్రలేచి తలస్నానం చేసుకుని పూజలో కూర్చుంటారు. ఆమె పూజ చేసుకుంటూ ఉండగా అత్తగారి భర్త ప్రసాదు, కొడుకు రమేష్ ఇద్దరూ పూజ దగ్గరికొచ్చి కూర్చుంటారు. ఇంతలో వంటగది నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవని అనామిక ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. రమేష్, ఒకసారి వంటగది వైపు వెళ్ళరా, అవనీను అనామిక గొడవ పడుతున్నారేమో చూడు. తల్లి చెప్పిన మాటలకి రమేష్ వెంటనే వంటగదికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ నిజంగానే గొడవపడుతూ కనిపిస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరు ఇలా గొడవపడుతున్నారు? బావగారు, నేను వడపప్పు తయారు చేశా, అక్కేం పానకం చేసింది. ఇంట్లో వాళ్ళందరూ పానకాన్నేమో ఇష్టంగా తాగుతారంట, వడపప్పు ఎవరు తినరంట, తను కొంచెం తక్కువ చేయంటుంది. ఆ మాట నిజమే కదండి, ఎక్కువగా పానకవే కదా తాగుతారు. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావక్క అని ఇద్దరూ మళ్లీ గొడవపడుతూ ఉంటారు. రమేష్ వాళ్ళ గొడవని కొంచెం పక్కన పెట్టమని చెప్పి వాళ్లతో, అన్నట్టు ఇంతకీ మీరు చేసిన వడపప్పు పానకం ఎక్కడా? నాకు కనిపించట్లేదు. ఆ మాటలకి అవని అనామిక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వడపప్పు పానకం ఎక్కడంటే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏం జరిగింది అంటే బావగారు, పానకంలో బెల్లం మిరియాల పొడి సరిపోయిందో లేదోనని రుచి చూడమని చెప్పి అక్కకు గ్లాస్ ఇచ్చింది. నాకు ఒక గ్లాస్కి ఏం అర్థం కాలేదు, ఇంకో గ్లాస్ తీసుకున్నాను. అందులో కొంచెం మిరియాల పొడి తక్కువైంది. అక్కను కూడా ఒకసారి తాగక్క అన్నాను. అక్క 2 గ్లాసులు తాగింది. అలా బెల్లం ఒకసారి, మిరియాల పొడి ఒకసారి, ఏ తక్కువైంది అర్థం చేసుకుందామని తాగుతూ ఇలా చివరికి మొత్తం అయిపోయింది బావగారు అంటూ అవని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మరి వడపప్పు ఎవరు తిన్నారు అన్నారు కదా, వడపప్పు ఎవరు తినరు అని, మరి అదెందుకు అయిపోయింది? వడపప్పు ఎవరు తినరు కదా, నువ్వెంత రుచిగా చేసావో చూద్దామంటూ నేను కొంచెం, అవని కొంచెం తిని అది కూడా మొత్తం తినేసామండి అని అనామిక కూడా విషయం చెప్తుంది. ఆ మాటలు వినగానే రమేష్కి బాగా కోపం వస్తుంది. పండగ రోజు ఇలాంటి పనులు చేసినందుకు మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పనులన్నీ ఆపేసి మర్యాదగా పూజ దగ్గరకు వచ్చి కూర్చోండి. అమ్మ పానకం వడపప్పు ప్రసాదంగా చేసింది. వాళ్ళిద్దరూ ఓ అత్తయ్య గారు ముందే చేశారా అని పదండి అంటూ అందరూ కలిసి పూజ దగ్గర కూర్చుంటారు. ఇంతలో నవ్య, భవ్య, హరీషు ముగ్గురు అక్కడికొచ్చి పూజ దగ్గర కూర్చుంటారు. మరికొంత సమయానికి పూజ పూర్తవుతుంది. అందరికీ కొంచెం వడపప్పు పానకం అందిస్తుంది అత్తగారు శారద. ఇక పూజ పూర్తయిన తర్వాత, అమ్మాయిలు తొందరగా వంట సిద్ధం చెయ్యండి, మన వీధిలో శ్రీరామనవమికి పందిరేశారు, వెళ్ళి సీతారాముల వారిని దర్శించుకుని వద్దాం. ఆ మాటలు వినగానే కోడళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. అప్పుడు అనామిక తన మనసులో, అయితే ఈరోజు అక్కడ పానకం వడపప్పు పెడతారు, చాలా బాగుంటాయి. అవును, అక్కడ పానకం వడపప్పు పెడతారు, చాలా బాగుంటుంది, త్వరగా వెళ్ళలేదంటే అవి కూడా అయిపోతాయి అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. కొంత సమయానికి కుటుంబం అంతా కలిసి వారి వీధిలో ఉన్న శ్రీరాముని పందిరి వద్దకు వెళ్తారు. అక్కడ అందరూ కూడా భజనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్లి భజనలో పాల్గొంటారు. అక్కడ భజనలో పాల్గొన్న తర్వాత అనామిక, అవని ఇద్దరు కూడా పానకం వడపప్పు కోసం వచ్చాము అన్న సంగతి మర్చిపోయి పూర్తిగా భక్తి పారవస్యంలోనే మునిగిపోతారు. శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శారద చాలా ఆశ్చర్యపోతుంది. చూస్తూ ఉండగానే పూజ పూర్తయిపోతుంది. అనామిక, అవని ఇద్దరు కూడా అక్కడికొచ్చిన వాళ్ళందరికీ పానకం వడపప్పు అందిస్తూ ఉంటారు. అలా కొంత సమయానికి అక్కడి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. అవని, నిజానికి నేను ఈరోజు పందిరి వద్దకు వెళ్ళడం కేవలం పానకం కోసం, వడపప్పు కోసమే. కానీ ఎందుకో తెలీదు, ఉన్నట్టుండి నాలో ఏం జరిగిందో ఏమో, నా మనసంతా దేవుని మీద లగ్నం అయిపోయింది. శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేయడం మొదలుపెట్టేశాను. నేను కూడా అక్క కేవలం వడపప్పు పానకం తీసుకుందామనే వెళ్ళాను. ఏం జరిగిందో ఏమోనక్క, నేను కూడా శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేయడం మొదలుపెట్టాను. వీళ్ళిద్దరి మాటలు వింటున్న శారద ఇలా అంటుంది, ఆ హనుమంతుడు మీలోకి పోయినట్టున్నాళ్లే, అందుకే మీరు ఆ శ్రీరాముని దలుచుకుంటూ భక్తి పరవశులైపోయారు. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అక్కడుండి పనిచేశారు, అందరు మీ గురించి చెప్పుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరికీ సకల మర్యాదలు చేశారు అని.
వాళ్ళు కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. మాకు పుణ్యం అయితే వచ్చింది, కానీ ప్రసాదం తీసుకుంటే ఇంకా పుణ్యం వచ్చేదని మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. నా మనసులో కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మనకి ఎంతవరకు పుణ్యం ఇవ్వాలనుకుంటే అదే జరుగుతుంది కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి పెరట్లో ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది అమ్మాయిలు, ఏంటో ఆ శబ్దం, ఇల్లు చూసి రండి అని అత్తగారు అనటంతో తోటికోడలిద్దరూ కూడా పెరట్లోకి వెళ్తారు. అక్కడ చెట్టు మీద ఒక కోతి కూర్చుని ఉంటుంది. పెరట్లో పానకంతో నింపిన 2 బాటిల్స్ ఉంటాయి. దాన్ని చూసి ఆ తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. పానకంలాగుంది ఈ బాటిల్లు. అవని, ఇందులో పానకం ఉంది. ఆంజనేయుడు మనకివ్వడానికి వచ్చాడా? అవునక్క, స్వయంగా ఆంజనేయుడే మనకి ఆ శ్రీరాముని ప్రసాదం ఇవ్వడానికి వచ్చాడు అని వాటిని తీసుకొని జై శ్రీరామ్ అని పెద్ద పెద్దగా పలుకుతూ ఉంటారు. ఆశ్చర్యంగా అక్కడున్న కోతి జై శ్రీరామ్ అంటూ మాయమైపోతుంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆశ్చర్యంతో కేకలు వేయటం మొదలు పెడతారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెరట్లోకి వస్తారు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతారు. వాళ్ళు జరిగిన విషయం చెప్తారు. ఆ శ్రీరాముడు ఆంజనేయుడిని మన మధ్యకి పంపించాడు. చాలా సంతోషం. ఆ పానకం అందరికి పంచండి అని అత్తగారు చెప్పటంతో అందరికీ పానకం పంచింది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మా, ఇది చాలా బాగుంది. ఇందాక మేము తాగిన దానికంటే ఇది బాగుందమ్మా. అవునమ్మా, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఆ మాటలకి సంతోషపడుతూ స్వయంగా హనుమంతుడే మన కోసం తయారు చేసుకొచ్చాడా అన్నట్టుగా మాట్లాడుకొని అందరూ సంతోషంగా తిరిగి ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఏ సంవత్సరము లేనంత సంతోషాన్ని ఈ సంవత్సరం పొందాము అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే, పోయిన ఏడాది మీరేం చేశారో గుర్తుందా? ఓసారి గుర్తు తెచ్చుకోండి అని అత్తగారు అనటంతో వాళ్ళేం చేశారో గత ఏడాది గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు అనామిక, అవని ఇద్దరు కూడా హరీష్తో ఇలా అంటారు. హరీష్, పందిరి దగ్గర పానకాన్ని వడపప్పుని ఇస్తారు. నువ్వు ఈ డబ్బా తీసుకుని వెళ్ళు. వాళ్ళు పానకం పోస్తారు, వడపప్పు ఇస్తారు. వాటిని తీసుకొచ్చి మాకు ఇవ్వు. సరే అమ్మా అని చెప్పి వాటిని తీసుకెళ్లి పానకం వడపప్పు తీసుకొచ్చి తిరిగి తల్లికిస్తాడు హరీషు. అనామిక వాటిని తీసుకొని హరీష్తో, హరీష్ వెళ్ళి చొక్కా మార్చుకునిరా. మళ్ళీ డబ్బా ఇస్తాను, మళ్ళీ వెళ్ళి పానకం తీసుకొద్దు గాని. అక్క ఈసారి పెద్దది వక్క, చాలా తీసుకొస్తాడు. అందుకు అనామిక కూడా సరే అంటుంది. అలా పానకం వడపప్పు కోసం పిల్లాన్ని పందిరి వద్దకు మళ్లీ పంపిస్తారు. పాపం హరీష్ తన తల్లి చెప్పినట్టు చేస్తూ ఉండటంతో అక్కడున్న వాళ్ళందరూ అతన్ని తిడుతూ ఎన్నిసార్లు వస్తావరా అని అంటూ ఉంటారు. అదే విషయం హరీష్ అనామికతో చెప్తాడు. అమ్మా, వాళ్ళని చాలా మాటలు అంటున్నారమ్మా. మళ్ళీ ఎందుకు వస్తున్నావని అంటున్నారు. నేను వెళ్ళనమ్మా. అక్క ఈసారి నవ్యాని కాని భవ్యాని కాని పంపించు. అనామిక సరే అని చెప్తుంది. అమ్మా నవ్య, ఈసారి నువ్వు పందిరి దగ్గరికి వెళ్ళి పానకం తీసుకొనిరా. అమ్మా, నవ్యతో పాటు నేను కూడా వెళ్తాను. నువ్వు వెళ్దు కానీ నవ్యతో పాటు వద్దులే, తర్వాత వెళ్దు గాని అని అంటుంది. ఆ మాటలకి సరే అంటుంది. అలా ఇద్దరినీ పంపిస్తుంది. వాళ్ళు కూడా వాటిని అలాగే తీసుకొని వస్తారు. ఇక అదంతా అయిపోయిన తర్వాత అవని అనామిక ఇద్దరు కూడా ముసుగేసుకొని వేరువేరు రంగుల చీరలు కట్టుకొని ఓ 3 సార్లు పానకం తెచ్చుకొని ఆ రోజు మొత్తం తాగుతారు. ఆ రోజు ఎలాంటి ఆహారము తీసుకోలేదు వాళ్ళు. ఆ తర్వాత రోజు విపరీతమైన కడుపు నొప్పి. ఆ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. దాంతో ఈ సంగతులన్నీ వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టుగా మళ్లీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిందా? ఆ సమయంలో మీకు అసలు భక్తే లేదు, కేవలం తిండి మీద ధ్యాసే. ఇప్పుడు మాత్రం తిండి కోసమని వెళ్ళారు, భక్తిలో మునిగిపోయారు. భగవంతుడు మిమ్మల్ని దీవించాళ్లే. ఈ సంవత్సరం దీవెనలన్నీ మీకే సొంతం అవుతాయి. తర్వాత సంవత్సరం అంతా పిల్లలకు సొంతం అవ్వాలి. ఈసారి శ్రీరామనవమికి పిల్లలతో పూజ చేయించి అక్కడున్న వాళ్ళకి ప్రసాదం వీళ్ళ చేత అందిద్దాం. ఆ దేవుని కృప ఎప్పుడు వీళ్ళ మీద ఉంటది. ఆ మాటలకి అనామిక అవని ఇలా అంటారు. అవునత్తయ్య, అలాగే చేయాలి. అప్పుడు చేసిన తప్పుకి భగవంతుడిని ఇప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాం. మా నుంచి ఎలాంటి పొరపాటు జరగదు. ప్రతి సంవత్సరం నియమనిష్టలతో శ్రీరామనవమి జరుపుతాము అని. ఈసారి శ్రీరామనవమికి ఖచ్చితంగా నేను పాపను బాబును ఎత్తుకునేలాగా భగవంతుడు నన్ను దీవిస్తాడు. ఆ మాటలకి శారద, అవునమ్మా, ఖచ్చితంగా భగవంతుడు నిన్ను దీవిస్తాడు. ఈసారి మన ఇంట్లో నూతన వ్యక్తితో ఖచ్చితంగా శ్రీరామనవమిని జరుపుకుంటాం. అవును, చెల్లి గాని తమ్ముడు గాని వస్తారు. మేము తనతో బాగా ఆడుకుంటాము. నవ్య భవ్య కూడా అదే మాట అంటూ కేకలు వేస్తూ ఉంటారు.
ఇక అందరూ ఇలా అనుకుంటూ ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషపడుతుంది. ఇక భగవంతుని దీవెనలతో ఆ రోజు పూర్తయిపోతుంది. కుటుంబం అంతా మరొక్కసారి శ్రీరామనవమి త్వరగా వస్తే బావుండు అనుకుంటూ మళ్లీ నవమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది దుబ్బాడపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అనామిక అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర ఒక పెంపుడు కుక్క ఉండేది. అనామిక తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ కుక్క అనామికకి తోడుగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అనామిక బాబాయి రంగారెడ్డి అనామిక ఇంటికి వస్తాడు. అతన్ని చూసి ఈ కుక్క ఒక్కటే మురుగుతూ ఉంటుంది. దాన్ని గమనించిన అనామిక ఇంట్లో ఉండి, ఏమైంది టామీ, ఈరోజు అలా అరుస్తున్నావు, ఎవరొచ్చారు అంటూ బయటకు వెళ్తుంది. ఎదురుగా రంగారెడ్డి ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాను అనామిక, ఈ కుక్కని ఎక్కడన్నా దూరంగా వదిలిపెట్టమని. ఈ ఇంటికి ఎవరన్నా రావటం ఆలస్యం, ఒక్కటే మురుగుతుంది. అదే నాకు తోడుగా ఉంటది బాబాయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి నేను వదిలేలేను కదా. నేను బ్రతుకున్నంతకాలం అది నాతోనే ఉంటుంది. అలా అంటే కుదరదమ్మా. నీ కాబోయే అత్తగారికి గాని నీ భర్తకు గాని కుక్కలంటే అస్సలు నచ్చదంట. ఆ మాటకి అనామిక చాలా ఆశ్చర్యంగా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు బాబాయ్ అని ప్రశ్నిస్తుంది. నీకో మంచి సంబంధం చూశాను అనామిక. వాళ్ళు నిన్ను రోజు చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు కాదు కూడదు అని అనకుండా నా మాట విన్నావంటే నీ జీవితం మారిపోతుంది. ఎంతకాలం నువ్వు ఇట్టా ఒంటరిగా ఉంటావు చెప్పు. చుట్టుపక్కల నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ అన్న కూతురికి కనీసం నువ్వన్నా పెళ్లి చేయవా అని. ఆ సూటిపోటి మాటలు నేను భరించలేకపోతున్నాను. నా మాటినమ్మా. ఆ మాట విన్న తర్వాత అనామిక ఏదో చెప్పబోతూ ఉండగానే పెళ్లి వాళ్ళక్కడికి రానే వస్తారు. శారద వాళ్ళక్కడికి వచ్చినప్పుడు ఆ కుక్క ఒకటే అరుస్తూ ఉంటుంది. అది ఏమీ చేయదు, మీరు లోపలికి రండి అని రంగారెడ్డి ఆహ్వానం పలకటంతో వాళ్ళందరూ లోపలికి వస్తారు. అనామికకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి టీ చేసి తీసుకొస్తుంది. అమ్మాయి లక్షణంగా ఉంది, అబ్బాయికి ఈడు జోడు బాగుంటది. ఇక పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామని చెప్తే సంతోషం. అనామిక రమేష్ని చూసిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవటం అనామికకి కూడా ఇష్టమవుతుంది. అయితే అనామిక ధైర్యం చేసి వాళ్లతో, మా బాబాయ్ మిమ్మల్ని ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో నాకైతే తెలీదు, కానీ నేను మాత్రం మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళందరూ అనామిక ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ముందుగా మా బాబాయ్ వాళ్ళు కట్నం ఇవ్వలేరు. తల్లి తండ్రి చనిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు ఆస్తులు మొత్తం తీసుకున్నారు. ఇక దానిలో నుంచి కట్నం ఇవ్వమంటే వాళ్ళు అస్సలు ఇవ్వరు. ఆ మాట వినగానే వాళ్ళందరూ అతని వైపు అదో మాదిరిగా చూస్తూ ఉంటారు. ఇక రెండవది, ఈ ఇల్లు తప్ప నాకు సొంతమంటూ ఏమీ లేదు. అలాగే బయటకు కుక్క ఉంది కదా, ఆ కుక్క ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు చెప్పేసేయండి. ఇక మూడవది, మా అమ్మ బంగారం కొంత మా బాబాయ్ వాళ్లకు తెలియకుండా నేను దాచిపెట్టాను. ఈ ఇల్లు ఆ బంగారం తప్ప కట్నం అయితే ఏమీ ఇవ్వలేము. ఉన్న 5 ఎకరాల పొలం మా బాబాయ్ తీసుకున్నారు. డబ్బు మొత్తం మా బాబాయ్ తీసుకుంటున్నాడు. అక్కడ ఇక్కడ ఏదో చిన్న స్థలాలుంటే అవి కూడా తీసేసుకున్నాడు. వాటన్నిటిని ఇవ్వమని నేను ఎప్పుడు అడగలేదు, కానీ అన్న కూతుర్ని మోసం చేయకూడదని చెబితే అంతే చాలు. ఆ మాటలకి అతను చాలా కోపంగా అనామిక మీద అరుస్తూ ఉంటే మధ్యలో రమేష్ కల్పించుకొని, ఎందుకండి ఆమె మీద కోపం చూపిస్తున్నారు? ఆమె చెప్పింది నిజమే కదా, డబ్బు మొత్తం మీరే తీసుకున్నారు. ఆమె ప్రమేయం ఏమీ లేకుండా ఆమెను మోసం చేశారు. అది బాగా అందరికీ అర్థమైంది. ఇక మీరు మాట్లాడకుండా వెళ్తే మీకు కనీసం మర్యాదైనా దక్కుతుంది. ఆ మాటలకి అతను చాలా కోపంగా వెళ్తూ, సొంత బాబాయ్ మీదే ఇలా చెప్తావా? నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు నీకే వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారు. ఈ పెళ్లి అసలు ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద కుటుంబం అనామికకి ధైర్యం చెప్తుంది. నీలాగా ధైర్యంగా ఉన్న అమ్మాయిని నా ఇంటి కోళ్ళగా చేసుకుంటే నాకు చాలా సంతోషం అమ్మాయి. అసలు మా కుక్కలంటే ఇష్టంలా, కానీ నీ కోసం నీ కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నా. ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది. ఇక కొన్ని రోజుల్లోనే రమేష్కి అనామికకి పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళ బాబాయ్ పెళ్లిని ఆపాలని ప్రయత్నం చేసినా అప్పటికే పెళ్లి పూర్తవుతుంది. అనామిక తన పెంపుడు కుక్కను తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ అనామిక చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి సమయంలో అనామిక తన గదిలోకి కుక్కను తీసుకుని వెళ్తుంది. ఏంటి కుక్కని ఇక్కడికి తీసుకొచ్చావు? బయట కట్టే. లేదండి, రాత్రి టైంలో ఇది నా దగ్గరే పడుకుంటది. ఇప్పుడు బయట కట్టేస్తే అసలు ఉండలేదు అది. అలా అని దాన్ని కూడా ఇక్కడ ఉంచడం నాకు అస్సలు నచ్చలేదు. సరే కోపం తెచ్చుకోకండి, నేను బయట కట్టేసి వస్తాను అని ఆ కుక్కని బయటకు తీసుకెళ్లి కట్టేస్తుంది. చూటామీ, ఇది మన ఇల్లు కాదు, మందే అత్తగారిల్లు. ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి. ఊరికి అరవద్దు, గొడవ చేయొద్దు
అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ కుక్క ఒక్కటే మొరుగుతూ ఉంటుంది. దాని కారణంగా ఇంట్లో ఎవ్వరికీ నిద్రలేదు. అనామిక ఏమో ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటుంది. అనామిక, నువ్వూరికే ఇంట్లోకి బయటకు తిరక్కు, అదే అరిచి అరిచి పడుకుంటుంది, దాని గురించి వదిలే అని చెప్తాడు. అనామిక మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మొత్తం టామీ అలా అరుస్తూనే ఉంటుంది. అబ్బమ్మా ఆయుధార కుక్క, అసలు నిద్ర పనివ్వట్లేదు, ఒకటే అరుపులు అంటూ చాలా కోపంగా బయటికెళ్ళి దాన్ని కట్టు ఇప్పేస్తోంది. ఆ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా తరిమి కొడుతుంది శారద. ఈ విషయం లోపల ఉన్న అనామికకి ఏమీ తెలీదు. అది అరిచి అరిచి పడుకుంటుందని అలా అనుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సమయానికి అక్కడ కుక్క లేకపోవటంతో అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అన్నామక ఏడుతున్నావు? నీకొక్క నేనే వదిలిపెట్టా, పాడు కుక్క, అసలు ఇంట్లో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. మీ మామయ్య గారు కూడా నన్ను తిడుతున్నాడు, అందుకే వదిలేసి వచ్చా. నేను బాధలో ఉన్నప్పుడు టామీ నాకు తోడుగా ఉంది అత్తయ్య. పైగా ఇప్పుడు అది గర్భవతి. నేను తినకపోయినా దాని కడుపు నింపేదాన్ని. ఎందుకంటే టామీ నా దగ్గర విశ్వాసంగా ఉండేది. అది మనుషుల్లాగా మోసం చేయదు, నమ్మకంగా నా దగ్గరే ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఎక్కడైనా వెతకాలి. అంత నమ్మకంగా ఉంటే అది ఎక్కడికి వెళ్ళదులే, తిరిగి నీ దగ్గరికి వచ్చుద్దులే అని కోపంగా లోపలికి వెళ్తుంది. అత్తగారలా మాటలు మాట్లాడడం అనామికకి చాలా బాధగా ఉంటుంది. అనామిక పెద్ద పెద్దగా టామీ ఎక్కడున్నావంటూ అరుస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇంతలో టామీ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది. టామీని చూసి ఆమె ఎంతగానో సంతోషపడుతుంది. కానీ టామీ ఒంటి నిండా గాయాలు. ఆ గాయాలు చూసి, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు వీధి కుక్కలన్నీ మీద పడి కరిచేసి ఉంటాయి అంటూ ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్లి అతన్ని నిద్రలేపి జరిగిన విషయం అంతా చెప్తుంది. టామీని హాస్పిటల్కి తీసుకెళ్దామండి. రమేష్ సరే అంటాడు. వాళ్ళ మాటలు విన్న శారద అనామికతో ఇలా అంటుంది. మనమేమి డబ్బున్న వాళ్ళం కాదయ్యా. ఇప్పుడు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బు అయిపోద్ది. ఎక్కడెక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదు. ఇట్లాంటి ఏం పెట్టుకోబాక. చూడమ్మా అనామిక, నువ్వు ఇక్కడ కాపురం చేయాలనుకుంటే కుక్కను వదిలే, లేదంటే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అని చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఎందుకత్తే ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? చూడనమ్మిక, నువ్వు పేదమ్మాయి అయినప్పటికీ మేవెందుకు ఇంటికి తీసుకొచ్చావో తెలుసా? అందంగా ఉన్నావు, మంచి అమ్మాయి అన్న కారణంతో. నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకుంటావో వదులుకుంటావో నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక, నేను మందులు తీసుకొస్తానులే, టామీని లోపల తీసుకెళ్ళు అని అంటాడు. కొంత సమయం తర్వాత అతను మందులు తీసుకొస్తాడు. ఇక మందులు వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మధ్యాహ్న సమయంలో దానికి భోజనం పెడుతుంది అనామిక. అది చూసిన అత్తగారు, వామో వామో, మన ఇంట్లో 2 మనుషుల తిండి దొక్కతే తింటుంది. దీన్ని వదిలిపెట్టమంటే నువ్వు మాత్రం అసలు వదిలిపెట్టట్లేదు. ఇట్టా ఇష్టం వచ్చినట్టు చేస్తే పద్ధతిగా లేదు అనామిక. దీనొక్కదానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దయచేసి అలా మాట్లాడకుండా అత్తయ్య, మీకు దండం పెడతాను అని అంటుంది అనామిక. కాని అత్తగారు మాత్రం టామీని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ల మధ్య ప్రతిరోజు టామీ విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవల కారణంగా టామీకి సరైన భోజనం ఉండదు. పైగా టామీ గర్భవతి కావటంతో ఎక్కువ ఆకలితో అల్లాడుతూ ఉండేది. ఇక రోజు కూడా అత్తగారికి తెలియకుండా అనామిక కుక్కకి భోజనం పెట్టాలి అనుకుంటుంది. అలా ఒక రోజు రాత్రి సమయం అనామిక టామీకి భోజనం అందిస్తున్న సమయంలో అత్తగారు చూస్తారు. అనామిక, నా మాట అంటే నీకు అసలు లెక్కలేదు కదూ. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అంటూ ఒక కర్ర తీసుకుని ఆ కుక్కని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది. కుక్క అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. అత్తయ్య, అసలు విచక్షణ రహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అది గర్భవతి, దయచేసి అలా చెయ్యొద్దు. అమ్మా, ఎందుకు ఊరికే గొడవలు పడుతున్నావు? ఇక నా వల్ల కాదురా, ఈ కుక్కను మీరు వదిలేయండి, లేదంటే నా చేతులు సచ్చుద్దిది అని కోపంగా వెళ్ళిపోతుంది. అలా గొడవలతోనే రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారు టామీతో బాగా విసుగెత్తిపోయి ఒకరోజు రాత్రి సమయంలో దాన్ని తీసుకెళ్లి ఒక పాడైపోయిన ఇంట్లో కట్టేసొస్తారు. అప్పుడు టామీకి పురిటినొప్పులొస్తాయి. టామీ పెద్ద పెద్దగా అరుస్తూ నరకయాతన పడుతుంది. అప్పుడే తన గొంతుకున్న తాడు గట్టిగా బిగుసుకుపోయి టామీ మరణిస్తుంది. కడుపులో ఉన్న 2 పిల్లలు బయటకొస్తాయి. ఆ మరుసటి రోజు ఉదయం అనామిక టామీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ టామీ ఎక్కడా కనిపించదు. అత్తయ్య, నిజం చెప్పండి, టామీని ఏం చేశారు? నాకేం తెలీదు అని అంటుంది శారద. అనామిక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నిజం చెప్పమని అడుగుతూ ఏడుస్తూ వాళ్ళని బ్రతిమిలాడుతుంది. అప్పుడు శారద జరిగిన విషయం చెప్తుంది. ఇక అనామిక పరిగెత్తుకుంటూ టామీ ఉన్న చోటుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే సమయానికి టామీ 2 పిల్లలకు జన్మనిచ్చి తను చనిపోయి కనిపిస్తుంది. 2 పిల్లలు చనిపోయిన తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాయి. అనామిక అది చూసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
అయ్యో భగవంతుడా, ఈ మనుషులకి జాలేదు, అన్యాయంగా ప్రాణాన్ని తీసేశారు. భగవంతుడా, అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. నీ చావుకి నేను కారణమయ్యేదాన్ని కాదు టామీ. నా బంగారు తల్లి ఎప్పుడు నాతోనే ఉండేది, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోయింది అంటూ ఏడుస్తూ ఆ పిల్లల్ని తన సొంతింటికి తీసుకుని వెళ్తుంది. అక్కడే ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అత్తగారు భర్త వాళ్ళొస్తే వాళ్ళ ముఖం మీద తలుపులేసి, అన్యాయంగా ఒక ప్రాణం తీసిన వాళ్ళు హంతకులతో సమానం. ఆ కుటుంబానికి నేను మళ్ళీ రాను అని పంతం పట్టుకుని కూర్చుంటుంది. అనామిక, నేను నీతోనే ఉంటాను, నువ్వు చెప్పినట్టు వింటాను అని రమేష్ బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు అనామిక తలుపు తెరుస్తుంది. అనామిక, ఇట్ట జరిగిందని అసలు అనుకోలే, నాకు చాలా బాధగా ఉంది. టామీ నేనే చంపా అంటూ శారద కూడా పశ్చాత్తాపడుతుంది. ఇక అది చూసిన వాళ్ళందరూ ఆమెను ఓదారుస్తారు. అనామిక కూడా అత్తగారి మీద జాలి పడుతుంది. అత్తగారు ఏడుస్తూ ఆ 2 కుక్క పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఇక నుంచి వీటి బాధ్యత మానది అని చెప్తుంది. ఇక వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి ఇల్లు చేరుకుంటారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం అంతా ఆ 2 కుక్క పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.